నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ 16 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంది, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది, యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో స్టార్టింగ్లోనే వీళ్ళు మెన్షన్ చేసేసి 200 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ మాస్టర్ అని. అరే ఏం డిఫరెన్స్ ఉందా అని చూద్దాం ఒకసారి. ఏం పెట్టి వీళ్ళు డిఫరెన్స్ ఏముంది అసలు ఇక్కడ? హైలైట్లా 200 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా, వైబ్ మాస్టర్ మోడ్, ఓకే, 7,000 mAh టైటానియం బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జరు, లూమా కలర్స్. ఇక్కడ మీడియాటెక్ డెన్సిటీ 7300 మ్యాక్స్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. IP69 ప్రో రేటింగ్, వాటర్ రెసిస్టెంట్తో పాటు కూడా వస్తుంది. AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో మెయిన్ హైలైట్ అయింది ఇక్కడ. సో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది, 200 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఓకే. అండ్ యా బాగానే ఉంది, లూమా కలర్స్తో పాటే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫుల్ లెన్స్ కిట్‌తో పాటు కూడా వస్తున్నాయి. మోడ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళు మోడ్స్, యాంగిల్స్ అవన్నీ కూడా శాంపుల్స్ చూసుకోర్రు. ఒకవేళ మీరు చెక్ చేసుకుంటే అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టిర్రు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏఐకి సంబంధించిన కొన్ని మోడ్స్ ఉన్నాయి. యాహ్! ఇక్కడ చేంజెస్ వస్తున్నాయి. బై లగ్జరీ డెకో మీట్స్ న్యాచురల్ టచ్చా? ఓకే. ఓకే. సేఫ్ టచ్ 7.75 థిక్, చాలా సన్నగుంది. అండ్ ఆల్సో 7,000 mAh బ్యాటరీ. సో బై ఈజీగా బేసిక్ అండ్ యావరేజ్ యూజర్‌కి అయితే మాత్రం 2 డేస్ ఈజీగా వచ్చేస్తాయి. హెవీ యూజర్‌కి 1 డే ఫుల్ వస్తది. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ గోల్డ్, పర్పుల్ అండ్ ఇది డార్క్ బ్లూ కలర్ ఉన్నట్టుంది. సో కింద చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం. ఇది మాస్టర్ గోల్డ్, ఆర్చిడ్ పర్పుల్ అండ్ ఇదేది పేపల్ గ్రే కలర్. ఓకే. మీడియాటెక్ డెన్సిటీ 7300 మ్యాక్స్ ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ జీటీ బూస్ట్ 120 ఎఫ్‌పిఎస్ దాకా చూసుకోవచ్చు. 7,000 mAh బ్యాటరీ అండ్ బైపాస్ ఛార్జింగ్ ఉంది. 80 వాట్స్ ఛార్జింగ్‌తో పాటు వస్తుంది. AMOLED 140 రిఫ్రెష్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తది. యాహ్! మంచి ఫీచర్స్ రియల్‌మీ UI 7తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫ్లక్స్ ఇంజిన్‌తో పాటు కూడా వస్తుంది. మంచి స్మూత్‌గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తది. ఈ ఫీచర్స్ అన్నీ కూడా కామన్ బై. అండ్ సరేనా, ప్రైస్ చెప్పే ఇంత మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా అంటే, ఫస్ట్ చూసుకుంటే అఫీషియల్ రియల్‌మీ వాళ్ళ వెబ్‌సైట్ రియల్‌మీ 16 ప్రో చూసుకుంటే 32,000 ఉంది. సో 32,000కి బేస్ వేరియంటే 32,000 ఉంది. 8 జీబీ ర్యామ్ 2 స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికైతేమో 34,000 ఉంది. 12 జీబీ ర్యామ్ 2 స్టోరేజ్ వేరియంట్ 37,000 ఉంది. సో బేస్ వేరియంట్ సరిపోతది అనిపిస్తుంది. ఇక్కడ కూడా నేను మాస్టర్ గోల్డ్ కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మాత్రం 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంది. అదే పెబల్ గ్రే వచ్చేసరికైతేనేమో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ అయితే లేదు. ఆర్చిడ్ పర్పుల్ కూడా ఆ ఆప్షన్ అయితే లేదు. సరే అన్న, ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు? ప్రస్తుతానికైతే మాత్రమే ఇది ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి అఫీషియల్ వెబ్‌సైట్‌లోకించి. లేదన్నా పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉన్నాయి. సేల్ స్టార్ట్ గానే పర్చేస్ చేసుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ప్రీ ఆర్డర్స్ ఏవైతున్నాయో స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు. ఇన్‌కేస్ ఒకవేళ గిట్ట మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ని పర్చేస్ చేసుకోవాలంటే మాత్రమే ప్రీ ఆర్డర్స్ ఏమంటారు అయిపోయినాక చేసుకోవచ్చు. సేల్ స్టార్ట్ అయినాక. ఇక్కడ ఒక్కసారి సెలెక్ట్ చేద్దాం. 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి మనకి వేరే కలర్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా అని. సో ఇక్కడ పైన ఆప్షన్ చూపిస్తుంది గానీ, కింద మాత్రం ఇదే సెలెక్ట్ అయిత ఆప్షన్ వస్తుంది. 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. సో ఒకసారి అది బగ్గా గ్లిచ్ అయిందో తెలవదు గానీ, ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రమే 32,000 పర్లేదు, డీసెంట్‌గానే అనిపించింది. కానీ నా ఒపీనియన్‌లో మీరు ఆఫర్స్ అప్లై చేయండి. ఆఫర్స్ అప్లై చేసినాక 31,000 లేకపోతే 30,000కి వచ్చిందనుకోండి, మీరు తీసుకోమనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. కాబట్టి స్పెసిఫికేషన్స్‌కి అయితే వెళ్ళిపోదాం బై. సో స్పెసిఫికేషన్స్ కాడికి వచ్చేసరికి మెయిన్ చూసుకుంటే మాత్రము ఇక్కడ 192 గ్రామ్స్ వెయిట్ అయితే వస్తది. స్లిమ్ బాడీ ఉంది. 7.76 ఎంఎం స్లిమ్ బాడీతో పాటు వస్తుంది. ఎల్‌పీడీడీఆర్ 4x ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. 17.22 సెంటీమీటర్స్ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్, 1272 x 277 పిక్సెల్ రెజల్యూషన్, రిఫ్రెష్ రేట్‌తో పాటు వస్తుంది. బాగానే ఉంది. మంచి ఫీచర్స్‌తో పాటు వస్తుంది. AMOLED డిస్‌ప్లేతో పాటు వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ కెమెరా 200 మెగాపిక్సెల్‌తో పాటే వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏందంటే మాత్రం 4K 30 ఎఫ్‌పిఎస్ ఒకటొస్తుంది. 60 ఎఫ్‌పిఎస్ ఏం రావట్లేదు. అండ్ 1080p 60 ఎఫ్‌పిఎస్ వస్తుంది. 1080p వీడియోస్ అండ్ 4K ఈఐఎస్ అండ్ ఓఎస్ సపోర్ట్ ఉంది. 1080p ఈఐఎస్, ఓఎస్ 60 ఎఫ్‌పిఎస్‌తో పాటు కూడా మీరు చేసుకోవచ్చు. మల్టీ వీడియో షూటింగ్ చేసుకోవచ్చు. హెచ్‌డీఆర్ వీడియో జూమ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు 4K 30 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ చేసుకుంటది. 4K ఈఎస్, ఓఎస్ వీడియో ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఇచ్చారు.
మంచి ప్రాసెసరే. మినిట్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ 5G ప్రాసెసర్‌తో పాటు 8 కోర్స్ మాలియా G615 జీబీతో పాటు వస్తుంది. BLP99 బ్యాటరీ అనమాట. 7000 మిల్లీ బ్యాటరీతో పాటు వస్తుంది. ఇక 80 వాట్స్ అల్ట్రా ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. సో, మరి ఛార్జింగ్ కాడికి వచ్చేసరికైతే మాత్రం నేను అందరికి ఒకటే మాట చెప్తాను. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఈ బ్యాటరీస్ ఏవైతున్నాయో పండుగ అనమాట. వాళ్ళకి ఈజీగా 2 డేస్ వచ్చేస్తాయి. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్ పెద్దగా హెవీ గేమ్ యూజ్ చేయరు కాబట్టి కంటెంట్ యూజ్ చేసినా సరే కూడా ఈజీగా 1.5 డే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ అదే హెవీ యూజర్స్ అయితే ఇట్లా హెవీ యూజ్ చేసినా సరే కూడా 1 ఫుల్ డే వస్తుంది. కంటెంట్ మిగతా అవన్నీ చూసుకురంటే అవి పొద్దున పెట్టండి సాయంత్రం కల్లా ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అట్లా కంటిన్యూగా కూడా యూజ్ చేయరు కదా, అదొకటి ఉంది. కమింగ్ టు సెన్సార్స్ గురించి చూసుకుందాం. సో సెన్సార్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ మనకు తెలిసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఆల్సో ఫేస్ రికగ్నిషన్ సెన్సార్తో పాటు వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, అమ్యులేట్ సెన్సార్, కరెంట్ టెంపరేచర్, ఈ కంపస్, ఎలక్ట్రోమీటర్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే ఆప్షన్, సారీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. సిమ్ స్లాట్ చూసుకుంటే 9 సిమ్స్ వస్తున్నాయి. అండ్ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇది 3 దగ్గర లెవెల్ 5G బ్యాండ్స్ ఉన్నట్టునే. అండ్ వైఫై చూసుకుంటే వైఫై 5 వస్తుంది. ఆబ్వియస్లీ డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.4 వస్తుంది. ఏసీ, ఎల్టీఏసీ, హ్యాప్టిక్స్ హెచ్డీతో పాటు వస్తుంది. టైప్ సి కేబుల్, ఎన్ఎఫ్సి అయితే లేదు. అండ్ టైప్ సి హెడ్ ఫోన్స్ ఏవైతున్నాయో మీరు కనెక్టర్ యూజ్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఇట్లా టైప్ సి హెడ్ ఫోన్స్ వస్తే అవి కూడా యూజ్ చేసి తీసుకోవచ్చు. యూఐ పరంగా చూసుకుంటే రియల్మీ యూఐ 7.0తో పాటు కూడా వస్తుంది. సో ఇదొకటి మంచి విషయం అనుకోవచ్చు. అండ్ లొకేషన్‌కి సంబంధించింది చూసుకుంటే మాత్రమే జీపీఎస్, గ్లోనాస్, గ్యాలీస్, క్విజెస్‌తో పాటు కూడా వస్తుంది. కొన్ని సిమ్ నుంచి మిగతాయి వ్లాన్ నుంచి వస్తాయన్నమాట. అవి ఏజీపీఎస్, వ్లాన్ అది నెట్వర్క్ అవన్నీ గురించి. సో అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏందంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినాక మీకు స్మార్ట్ ఫోన్స్ ఛార్జింగ్, గైడ్ డాక్యుమెంట్స్, ఫోన్ కేస్ మిగతా అన్నీ వస్తున్నాయి. నార్మల్‌గా మనం స్మార్ట్ ఫోన్ ఏం పర్చేస్ చేస్తాము. సో ఓవరాల్‌గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ మాత్రం మంచి డీసెంట్ ఫీచర్స్‌తో పాటు వచ్చింది. అండ్ మంచి ప్రాసెసర్‌తో పాటు కూడా వచ్చిందనమాట. ఒకవేళ ఇట్లా మీరు మంచి రికార్డింగ్స్ గానీ, ఇంకేమైనా ఎడిటింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే మాత్రం చేసుకోవచ్చు. నా అడ్వైస్ ప్రైస్ 30,000కి ఇచ్చింటే బాగుండేదనిపించి నాకు 30,000కి లాంచ్ చేసి 28 ఆర్ 29కి ఆఫర్ వచ్చింటే ఇట్లా బాగుండేది. కానీ ఏందంటే వీళ్ళు 32కి లాంచ్ చేసిర్రు. 32కి సేల్ స్టార్ట్ అయ్యే ముందు చెప్తున్నా. సో 32కి లాంచ్ చేసిర్రు. అండ్ సేల్ మీకు లైక్ ఇప్పుడు ఆఫర్స్ అప్లై చేస్తే 39 ఏమంటారు 29,999 అట్లా ఆఫర్ వస్తుంది. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో నిజంగా జెన్యూన్గా చెప్పుకోవాలి అంటే మాత్రమే ఆఫర్స్ అప్లై చేయమంటారు. సో అదొకటి బెస్ట్ ఆప్షను. లేకపోతే ఏదైనా సేల్స్ వస్తాయి కదా, అప్పుడు వాల్యూ ఫర్ మనీ వస్తుంది మీకు. అండ్ ఫైనల్గా చెప్పుకోవాలంటే 16 ప్రో ప్లస్ కంటే కూడా 16 మంచి ఫీచర్స్ అండ్ మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వచ్చింది. తీసుకోవాల్సి ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఒకవేళ అది ఎక్కువ ప్రైస్ ఉందంటే ఇట్లా 16 ప్రో ఏదైతే ఉందో మీకు వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది నాకు. అండ్ ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకోండి, మీ ఒపీనియన్స్ ఏంది, డౌట్స్ ఏమి క్వశ్చన్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.